స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వీడినంత మాత్రాన వైసీపీకి వచ్చిన నష్టమేమీ లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ బస్సు యాత్రకు సంబంధించి వివరాలను అవంతి వివరించారు. రేపు ఉదయం 9 గంటలకు రోడ్ షో మొదలవుతుందని, పీఎం పాలెం క్రికెట్ స్టేడియం మీదుగా మధురవాడ, ఆనందపురం, పెద్దిపాలెం, చెన్నై కన్వెన్షన్ సెంటర్ వరకు యాత్ర నిర్వహిస్తారని తెలిపారు. భోజన విరామం అనంతరం తిరిగి బస్సు యాత్ర కొనసాగుతుందని, విజయనగరం జిల్లాకు చేరుకుంటుందని అవంతి శ్రీనివాస్ తెలిపారు. తర్వాత మళ్ళీ రెండోసారి ఇక్కడి నుంచే పరిపాలన చేస్తారు. విశాఖపట్నం పరిపాలన రాజధాని అవుతుంది. దానివల్ల ఎక్కువ బెనిఫిట్ పొందేది భీముల నియోజకవర్గం కాబట్టి తప్పనిసరిగా మరి ఈ బస్సు యాత్ర విజయవంతం చేయాలని కోరుకుంటూ, సరే మా అపోజిషన్ మీడియా, ఎల్లో మీడియా వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒకటి మా మీద బురజల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఎవరో ఒకళ్ళిద్దరు నాయకులు వెళ్ళిపోయినంత మాత్రాన భీములలో మాకు వచ్చే నష్టమే లేదు. ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయాలి, ఆయన ముఖ్యమంత్రి చేయాలని, అలాగే భీములలో కూడా అవంతి శ్రీనివాసరావు ఓటేయాలి, ఎమ్మెల్యే చేయాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా డబుల్ మెజార్టీ తోటి మరి గెలవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ, ఇప్పుడే పెద్ద సుబ్బారెడ్డి గారి సార్ మీదుగా ఈ బీఫామ్ కూడా తీసుకోవడం జరిగింది. మరి రేపు 24వ తారీఖున రేపేమో సీఎం గారి బస్సు యాత్ర ఉంది, దాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ, అలాగే 24వ తారీఖున మధ్యాహ్నం 1 గంటకి అంటే 12 o'clock 12 to 1 మధ్యలో 12 o'clock 11:30 నుంచి మన లోపు అక్కడ మన భీమిలి ఆర్టీ ఆఫీస్లో కూడా నామినేషన్ జరుగుతుంది. మరి దాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ, 50,000 నుంచి 1,00,000 మంది మరి ఒక 50,000 నుంచి 1,00,000 మంది తోటి వస్తారని ఊహిస్తున్నాం నామినేషన్కి. తప్పనిసరిగా ఈ 2 కార్యక్రమాలు కూడా